భూములు ఎందుకు బీడుబారుతాయండి? వర్షాలు లేకనా? వేరే కారణం ఏదైనా ఉందంటారా? ఎందుకు అంటే భూమి ఎప్పుడు బీడుబారకుండా ఉండాలి అంటే మనకి తడి ఉండాలి. వర్షం అంటే వర్షం పడాలి. తడి ఉంటేనే అవి సాయిల్ అనేది ఒక పంట వేయిస్తే పండటానికి అనుకూలంగా ఉంటుంది. దశరథ మహారాజు వీళ్ళకి హెల్ప్ చేస్తాను అనడంలో ఆంతర్యం ఒకటుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా జనక మహారాజు అంత సా తనకి బిడ్డలు లేనప్పుడు, సంతానం లేనప్పుడు పుత్రుడిని కోరుకోకుండా కూతుర్నే ఎందుకు కోరుకున్నాడు? అంటే ఆయనకు ముందే తెలుసా? ఆది పరాశక్తి భూమి మీద మరి అవతరించబోతుంది అని, ఆమె జన్మ తీసుకుంటుందని తన తపశ్శక్తి ద్వారా తెలుసుకున్నాడంటారా? ఎందుకు అంటే, జనక మహారాజు ఏమి సామాన్యమైన రాజు కాదండి. ఆయనెంతో తపస్వి. ఎన్నో యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, రోజు ధ్యానం చేస్తాడు. సాధు పుంగవులందరినీ ఎంతో గౌరవిస్తాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. ఆయన ఒక రాజ రిషి. అలా అంటే రాజు అయినా కూడా అతను ఋషి అన్నమాట. ఋషి ఎంతటి వాడో అంతటి వాడు జనక మహారాజు. ఈయన కొడుకులు లేకపోయినా నాకు కొడుకే కావాలని అనుకోల. అలా ఎందుకు మీరు కొడుకు కావాలి అనుకోవటం లేదు అంటే, ఆయనేం చెప్పాడండి జనక మహారాజు, రాజ్యాలు వస్తాయి, పోతాయి. కానీ ఈ భూమి యొక్క సంక్షేమం గురించి నేను ఆలోచిస్తాను అన్నారు. అంటే ప్రకృతి లయలలో ఏర్పడుతున్న ఈ కల్లోలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన తపశ్శక్తి ద్వారా జనక మహారాజు గుర్తించాడండి. మన నిజ జీవితం గూడా ఇప్పుడు ఇలాగే తగలడుతుంది. ఏంటి అంటే నేను ధర్మంగానే నడుస్తున్నాను కదా! నేను ఏ తప్పు చేయలేదు కదా! ఏ పాపము చేయలేదు కదా! అనుకుంటాం. అసలు తప్పంటే ఏంటి? పాపం అంటే ఏంటి? సరి అయిన మాటలు, సరికాని మాటలు. సరైన మాటలంటే ఏంటి? సరికాని మాటలంటే ఏంటి? సరైన మాటలు అంటే, మనం మాట్లాడే మాటల ద్వారా ఎదుటివారు ఎవరు బాధపడకూడదండి. అప్పుడది సరైన మాటవుతుంది. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అక్కడ నిజం కూడా చెప్పడానికి మనము అనర్హులం. అర్హులం కాదండి. ఎదుటి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అంటే నువ్వు నిజం చెప్పడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు అంటే, నువ్వు నిజం గూడా అక్కడ పలకకు. నువ్వు మౌనంగానే ఉండు. వేదాల్లోనే చెప్పబడిందండి. ఎప్పుడు సత్యమే పలకాలి. కానీ, అక్కడ నువ్వు పలికే సత్యం వల్ల ఎదుటివారు బాధపడతారు అనుకుంటే, నువ్వు సత్యం పలకొద్దు అని చెప్తుంది. ఎదుటివారికి నువ్వు అబద్ధం ఆడటం వల్ల ప్రియమనుకో, ఇష్టమనుకో, నువ్వు అబద్ధం ఆడకు. అయినా సరే అబద్ధం ఆడకు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కానీ ఉత్తూరికనే ఎన్ని అబద్దాలాడతామో పొద్దుట లేసిన కానించి సాయంత్రం పడుకునే వరకు మనం చేసే పని ఇదే. భర్తతోను, పిల్లలతోను చిన్న చిన్న విషయాలకే పిల్లలతో అంటాము. మన హస్బెండ్‌కి, వైఫ్‌కి ఏదన్నా అబద్ధం చెప్పినప్పుడు, "అరె! నువ్వు చెప్పకురా. నువ్వు చెప్పకే డ్యాడీ దగ్గర." మనం ఇలాగే నేర్పుతున్నాం వాళ్ళకి. అందుకే పిల్లలు గూడా మనతో అబద్దాలాడుతున్నారు. ఏవండీ మనము ఇన్ని సంవత్సరాల మన ఈ జీవితంలో ఎప్పుడు మన పేరెంట్స్‌కి మనం అబద్దాలు చెప్పలేదా? మన జీవిత పార్ట్నర్‌కి మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? మన ఫ్రెండ్స్‌కి ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం ఆడిన వారే లేకుండా ఎవ్వరూ లేరండి. మరి పిల్లల్ని ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు అన్ని సార్లు ఎందుకు వాళ్ళని మనం హింసిస్తున్నాము? అది కూడా హింసేనండి. చూడండి అది కూడా అధర్మమే. అందువల్లే మనం ఎదుటి వారికి అన్యాయం జరగాలనుకుంటున్నామనుకో అది కూడా అధర్మమే. అందుకే మనకి తెలియక నేనే తప్పు చెయ్యట్లేదు అనుకుంటున్నాం. ఒకళ్ళని చంపడమే తప్పు కాదండి. ఒకళ్ళకి నాశనం అయిపోవాలని కోరుకోవడం గూడా తప్పే. నువ్వు తిట్టడం వల్ల వాళ్ళు బాధపడటం గూడా అది ఒక కర్మ, ఒక హింసే అది. అలాంటప్పుడు ఈ భూమాత ఈ కలియుగంలో ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉంటుందండి అసల. అతివృష్టి, అనావృష్టులు మనకెందుకొస్తున్నాయండి? ఒళ్ళు గొగ్గురు పుడుతుందండి. అసలు ఈ విషయాలని అర్థం జేసుకొని, వాటిని మన జీవితంలో అప్లై చేస్తూ ఉంటే, అవును కదా! పలానా రోజు నేనిలా మాట్లాడాను కదా! వాళ్ళెంత బాధపడుంటారో! నేను నా పిల్లల్ని ఇలా తిట్టాను కదా! అయ్యో! వాళ్ళెంత బాధపడుంటారో! పలానా విషయంలో నా భర్తకి నేను అబద్ధం చెప్పాను కదా! నేను చేసింది తప్పే కదా! మరి రియలైజ్ అవుతున్నామా?
మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూస్తున్నామా? అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నుండైనా మనం సరైన మాటలే మాట్లాడదాం. సరైన పనులే చేద్దాం. సరైన ఆలోచనలే ఆలోచిద్దామండి. మారదాం. సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వస్తూ ఉన్నాయి. పునరపి మరణం, పునరపి జననం ఎలాగో ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. కానీ మనలో ఏమైనా మార్పు ఉందంటారా? కానీ జనక మహారాజు చూడండి, రాజ్యాల గురించి అసలు నేను పట్టించుకోను, ప్రకృతి గురించే నేను పట్టించుకుంటాను. ఎందుకంటే అది ఆ దివ్య స్త్రీతత్వము, ఆ పరాశక్తి మాత్రమే ప్రకృతిలో సంతులతను, ఐక్యతను తెగల అంటే అతివృష్టి అనావృష్టి లేకుండా సమానంగా ఉంచగలిగేది ఎవరు అంటే ఆ దివ్య పరాశక్తి మాత్రమే. అందువల్ల నేను ఆమె కోసమే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశి పైన కూడా ఆ మాత భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో నేను ఆమెను మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటాను. అందువల్ల ధ్యానాలు, పూజలు నేను చేస్తాను. ధ్యానం కూడా చేస్తాను అని చెప్తాడండి జనక మహారాజు. మరి కొన్ని నెలల తర్వాత ఆయనకి ఆ మాత ఆగమనం అవుతున్నట్టు తెలిసిపోతుందండి. తన తపశ్శక్తి ద్వారా తెలుసుకుని సూర్యోదయానికి ముందే మహారాజు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ సునైనా మాత వీడ్కోలు చెప్పడానికి వెళ్ళి గుమ్మం దగ్గరే నిలిచిపోతే ఆయన అంటే తను ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేయాలనుకుంటాడు. అక్కడే సీతామాత రాబోతుంది, పుట్టబోతుంది, ఆమె దొరకబోతుందండి. కానీ సునైనా మాత వస్తదేమో అనుకుంటాడు అక్కడ ధ్యానం చేయడానికి. కానీ ఆమె రథం ఎక్కదండి. అప్పుడు అడుగుతాడు, సునైనా నువ్వు నీ కుమార్తెను స్వాగతించటానికి నాతో రావడం లేదా అని. అసలు ఆమె ఆయన వైపు ఎంతో ఆశ్చర్యంగా చూస్తుందండి. అసలు ఏ తల్లికైనా భూమి మీద బిడ్డ కంటే కోరుకునేది ఇంకోటి ఏదైనా ఉందంటారా? ఒకటి ఐదోతనం, రెండవది సంతానం. ఇవే కదండి ప్రతి ఆడది కోరుకునేది. అంతే తన భర్త సిద్ధాంతాలను, అభిప్రాయాలను గౌరవించి అసలు బిడ్డలు కావాలి అనుకోవడమే మానేసిందండి ఆ మహాతల్లి. ఆయన ఖచ్చితంగా తన కుమార్తె వస్తుందని సూచించటంలో ఎంతో ఆనందంతో రథం ఎక్కి ఆయన పక్కన కూర్చుంటుందండి సునైనా మాత. వారు బీడు భూముల మధ్యలో అసలు సంవత్సరాల తరబడి ఎక్కడైతే పంటలు లేవో ఆ పంటల పొలాల మధ్యకు వచ్చి ఆ పంటల పొలాల మధ్య నుండి ఒక రంధ్రం పడుతుందండి. ఆ రంధ్రం నుండి భూమి లోపలికి క్రిందకి దిగి మహారాజు గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తారండి. మహారాణి సునైనా మాత ఆది పరాశక్తిని ఆహ్వానించుటకై తన భర్త ఉపదేశించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పఠిస్తూ ప్రార్థన చేయటం మొదలు పెడుతుందండి సునైనా మాత. ఎందుకంటే జనక మహారాజుకి తన తపశ్శక్తి ద్వారా ఆ రోజు భూమి నుండి ఒక దైవశక్తి జన్మిస్తుంది అని ముందే తెలుసుకోవడం. అందుకే సీతామాతను తీసుకురావడానికి బయలుదేరే ముందే తన భార్యను పిలిచాడండి. అసలు సీత రాకని ముందే తెలుసుకున్న తండ్రి ఒక దివ్య శక్తి లభించిందని అక్కడికి వెళ్ళి ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఎన్నో గంటలు గడిచిపోతాయండి. అలాగా కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉంటారు. సూర్యాస్తమయం కూడా జరిగి రాత్రయిపోతుందండి. ఉదయం మధ్యాహ్నంగా మారుతుంది. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకొస్తాడు. మధ్యాహ్నం సు సు సూర్య స అస్తమిస్తాడు. అస్తమించి రాత్రి గూడా అయిపోతుంది. ఆ ప్రదేశమంతా వారి ధ్యానంతోనూ, ఆ మాత చేసే ప్రార్థనలతోనూ గాఢ నిశ్శబ్దాన్ని, నిశ్చలతను సంతరించుకుంటుంది. సూర్యోదయానికి ముందు సునైనా మాత కళ్ళు తెరుస్తుందండి. ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినిపిస్తుంది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజుని ధ్యానం నుండి లేపుతుందండి. నేను బిడ్డ ఏడుపు విన్నాను అని ఆమె ఎంత ఆనంద అతిశయంతో చెప్తుంది. మనం కూడా అంతే గదండీ! మనకి డెలివరీ అయ్యాక మన బిడ్డ ఏడుపు వినగానే ఆ ఆనంద అతిశయం అనుభవించినోళ్ళకే తెలుస్తుందండి. ఆడబిడ్డ, మగబిడ్డ అనేది తర్వాత విషయం. కానీ ఆ పురిటి నొప్పులతో అంత కష్టపడినా కూడా బిడ్డ పుట్టాక ఉండే ఆ ఆనందం ఉందే అసలు ఆ పరమానందం. ఇక్కడ సునైనా మాత కూడా
అంతే ఆనందం పొందిందండి. తన కడుపున పుట్టకపోయినా, ఆ ప్రసవ వేదన తను అనుభవించకపోయినా కూడా, ఆ ఏడుపు విని ఎంతో ఆనందపడిపోతుందండి. ఆ ఏడుపు కూడా ఎంతో మధురమంగా అనిపిస్తుంది ఆ మాతకి. అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉందండిండి. తన ధ్యానంలో మహారాజు సుందరమైన ఆ మహాదేవి ఎవరైతే పరదేవత ఉందో తన పిలుపుకి పలుకుతూ ఉండటం ఆయన చూసారండి. మహారాజు చుట్టూతా గుమికూడిన చిన్న ఎడారి జీవుల పట్ల కృతజ్ఞత నిండిన హృదయాలతో చూసారంట. వీళ్ళు ఎక్కడైతే కూర్చుని ధ్యానం చేస్తున్నారో అక్కడ ఎడారి అంటే ఎలా ఉంటుందండి మనకి తెలుసు కదా. ఇసుకే ఉంటుంది అక్కడ. వర్షాలుండవు, నీళ్లు తక్కువ. అక్కడున్న జీవులు ఎడారి జీవులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ చుట్టూ కూడానండి గుమికూడి ఉన్నాయంట. ఆయన ధ్యానంలో కూర్చున్నంతసేపు కూడా వాటిని కృతజ్ఞత నిండిన హృదయంతో చూసారంటండి. ఆమె మీకోసం కూడా వస్తుంది, మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పారంటండి జనక మహారాజు. ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకుని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారంట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మనం సినిమాల్లో చూసినప్పుడు, కొన్ని స్టోరీస్లో చదివినప్పుడు, జనక మహారాజు పొలాన్ని దున్నుతూ ఉండగా ఒక పెట్టెలో సీతామాత దొరికింది అని చూపించారు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, ఆమె ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన అన్ని ఆ, ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడికి వెళ్ళి ఆయన కూర్చుని ధ్యానం మొదలు పెట్టాడండి. ఆయనే ఆ త్రేతాయుగంలో నాగలి పట్టి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించిన వాడు ఆయనేనండి. ఆ ఆ త్రేతాయుగంలోనే కాలువల ద్వారా వ్యవసాయం ఎలా చేయాలో తెలిపిన నదీమాత కూడా అప్పుడేనండి. ఇదే ఇప్పటికీ మనం కొనసాగించుకుంటున్నాం అన్నమాట. మహారాజు దున్నటం మొదలు పెట్టాక ఆ ప్రక్రియలోనండి ఆయన తన కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నిటికీ చెందింది అన్న ప్రమాణం చేశారంట. ఆయన నాకు బిడ్డ నా సొంతమని ఆయన అనుకోలేదండి. చూడండి ఆ యొక్క మాటల్లో ఆ ప్రమాణంలోనే తెలుస్తుంది. ఈ భూమాతలో నుండి పుట్టిన జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెందింది అని. ఆమె తనకు గాని సునయనకు గాని ఏ పురుషుడికి గాని చెంది ఉండదు. ఆమె అందరికీ చెందింది. ఆమె అందరి సొత్తు. ఆయన ఆమెను తన సామ్రాజ్యాన్ని విస్తరించటానికి కానీ, తన పరిపాలన ఏదైతే ఉందో అది కొనసాగించటానికి కానీ, గొప్ప శక్తిని సంపదను పొందటానికి కానీ భూమి మీదకి పిలవలేదండి జనక మహారాజు. సహజమైన లోకంలో పెరుగుతూ ఉన్న ఏదైతే అసమతుల్యత ఉందో దానిని సరిచేయడంలో తోడ్పడి ఈ భూమాతకు, ఈ ప్రకృతికి స్వస్థత చేకూర్చడానికి మాత్రమే ఆహ్వానించారు. ఎంత గొప్పటి విషయం అండి. మనమైతే మన పిల్లల్ని ఎంత స్వార్థంతో పెంచుతామండి అసల. ఆయన చూడండి మరి. ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడుతుందండి. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమవుతుంది. ఆయన మాట బయటకు రావడానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాలలోపే వర్షం కురిసేస్తుందండి. మొత్తం అంతా కూడా చిన్న చిన్న చినుకులుగా మొదలయ్యి దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తుతుందండి ఆ వర్షం. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకుని హృదయానికి అత్తుకుని ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తారండి. చూడండి అసల ఎంత నిస్వార్థము మరి అసల. మనమైతే మన స్వార్థం కోసమే మన పిల్లల్ని కంటాము, పెంచుకుంటాము కదా ఫ్రెండ్స్. మరి అసలు నాకు ఈ సీతాగమనం అసలు ఇది చదువుతుంటే నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఆయన ఇంత నిస్వార్థంతో ఒక రాజు ఉండాలో అంత నిస్వార్థాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పటి నుంచైనా కొంచెం కాకపోతే కొంచెమైనా మనం ఆ నిస్వార్థాన్ని మనలో పెంపొందించుకోవడానికి మనం ఈ రోజు నుండి ప్రమాణం చేసుకుందామండి అందరం కూడా. అందరం ఈ సంవత్సరం నుండి నిస్వార్థంగా ఉందాము, ధర్మపరంగా ఉందాము. ఆ, లోక కళ్యాణం కోసం మనవంతు సహాయ సహకారాలు అందిద్దామండి. ఎవరిని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, చేతల ద్వారా కానీ ఎవరిని మనం హింసించవద్దు. ఇదే మనం కోరుకునేది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తారో వాళ్ళందరూ మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు వీడియోలో మిగతాది తెలుసుకుందామండి.